సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్, దేనికి ఓటేస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరికైతే ఎంతనే ఉంది అమ్మా, ఎవరు వస్తే కూడా అంతనే ఉంది. కాంగ్రెస్ రావాలా, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు ముఖ్యంగా చూస్తున్నాం, ఏదొస్తే బాగుంటది? బాగా మేము చెప్తే వస్తే రావాలి. మేము ఒకటి ఓటు చేస్తే మీరు చెప్తేనే వస్తుంది, మీరు జనం కదా, పబ్లిక్ ఏది అనుకుంటే అదే వస్తుంది. పబ్లిక్ అంటే చాలా జనం ఉంది. మనక మేము ఒకటి ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల దాకా అవుతుంది కాంగ్రెస్ వచ్చి, మంచిగానే జరుగుతుందా? మంచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు? బీఆర్ఎస్, కాంగ్రెస్? మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ పార్టీ ఉంటాడు మళ్ళీ ఇంకా. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఆయనే సెంట్రల్ ఆయన ఉన్నాడు, ఆయననే ఉంటాడు. ఇప్పుడు నవీన్ యాదవే గెలవాలా ఇక్కడ? అంతానే. అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తున్నాం కదా, ఇంకా కొంతమందిని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ చూస్తున్నాం మనం, మెయిన్ గా 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్నే గెలుస్తాడు. ఎందుకంటే ఆయన లోకల్ మనిషి, ఇక్కడ ప్రజలు తిరిగే మనిషి. ఏమైనా సమస్యలు ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఖచ్చితంగా నో అని చెప్పడు. ఖచ్చితంగా ఏమైనా ఇష్యూస్ తీసుకొని వెళ్తే ఆయన దగ్గర ఏమైనా హెల్ప్ చేస్తాడు. ఖచ్చితంగా ఆ ఇష్యూని సాల్వ్ చేసి ప్రజల్ని పంపిస్తారు ఆయన. చాలా మంది వేరే వేరే పార్టీ వాళ్ళు, వేరే వాళ్ళు అంటున్నారు నవీన్ యాదవ్ ఒక రౌడీ, ఆయన గెలవడు, అట్లా ఇట్లా అంటున్నారు. దానికి మీరేమంటారు? మేడం, ఆయన రౌడీ అంటే ప్రజలు ఎందుకు వస్తాడు మేడం? ఆయన రౌడీ అంటే పాలిటిక్స్ నే రాడు ఆయన. ఆయన చదువుకున్న మనిషి, ఆయన సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచే చేస్తాడు. రౌడీజం అనే ఏం లేదు ఆయన దాంట్లో. ఆయన ఎప్పుడు సపోర్టింగ్ పర్సన్, ఆయన ఎన్జిఓ కూడా నడిపిస్తారు. ఆయన అన్ని హెల్పింగ్ పర్సన్, అందరినీ సపోర్టివ్ పర్సన్ గా ఉంటాడు. ఎవరైనా ఏమైనా ఇష్యూస్ తీసుకొని వెళ్తే వెంటనే ఏమైనా ఖచ్చితంగా సాల్వ్ చేసి పంపిస్తారు. నో అని చెప్పడు. అది ఏ రిలీజియన్ అయినా ఉండని, మైనారిటీ, నాన్ మైనారిటీ, సిక్, హిందూ, ముస్లిం అందరు ఎవరైనా మన దగ్గర వెళ్తే ఖచ్చితంగా ఆయన ఇష్యూ ఫిక్స్ సాల్వ్ చేస్తారు. సో కాంగ్రెసే రావాలి, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ రావాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ కాంగ్రెసే రావాలి. నవీన్ యాదవ్ అన్న హై మెజారిటీతో కూడా గెలుస్తారు. అన్ని డివిజన్స్ లో ఇదే మాట వింటున్నా నేను కూడా. ఇప్పుడు నేను బోరాబండ డివిజన్ లో ఉన్నా, నేను కూడా చెప్తున్నా నవీన్ అన్నకి అన్ని డివిజన్స్ తో మస్తు సపోర్ట్ ఉంది. అది బోరాబండ కానీ, రహమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్, షేక్పేట్, ఎర్రాగడ్డ, సోమాజిగూడ, ఏ డివిజన్ అయినా కానీ అన్ని డివిజన్స్ నుంచి అన్నకి ఫుల్ సపోర్ట్ ఉంది. అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. 14th రోజు రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు మేడం. సో చూస్తున్నాం కదా, గత ప్రభుత్వానికి మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. కొంతమంది అంటున్నారు 2 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఓన్లీ ఫ్రీ బస్ మాత్రమే పెట్టిండ్రు అని అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఇంకా ఏది చేయలేదు, మాట నిలబెట్టుకోలేదు అని. మీరేమంటారు దానికి? మేడం, గత 10 సంవత్సరంలో అందరు ప్రజల్ని కూడా తెలుసు ఏం చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్. గత 10 సంవత్సరం ఒక్క రేషన్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేషన్ కార్డు వచ్చింది. ఫ్రీ బస్ అనే స్కీమ్ లోనే ఆల్రెడీ వెంటనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసేసారు. ఇంకా 200 యూనిట్స్ ఫ్రీ వస్తున్నాయి. అది 200 ఫ్రీ యూనిట్స్ అంటే నెలకి ఇంటి వాళ్ళకి 1000 రూపాయలు అది సేవ్ అవుతున్నాయి. అది నెలకి వేసుకుంటే 12,000 సేవ్ అవుతున్నాయి. అది చూడరు ప్రజలు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఇంకా 2 సంవత్సరమే అయింది మేడం. కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వెంటనే ఏ పథకాలు ఇవ్వలే. ఫస్ట్ 5 years వాళ్ళు ఏమో అన్ని సెట్ చేసి నెక్స్ట్ 5 years తర్వాత వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు మేడం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొంచెం టైం పడుతుంది పథకాలు ఇవ్వడానికి. వెంటనే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేసేసారు గవర్నమెంట్ ఫామ్ గానే. కొంచెం టైం పడుతుంది, మెల్లిగా అన్ని పథకాలు సెట్ చేస్తారు ప్రజలకి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు నవీన్ యాదవ్ గురించి? ఫైనల్ గా నేను చెప్తున్నా, నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాడు. ఇంకా ఇంతకు ముందే చెప్పిన నేను, ప్రజలు ఉండే మనిషి, ఎవరైనా హెల్ప్ చేస్తాడు. నో రిలీజియన్, నథింగ్, ఎనీబడి, ఎవరైనా వెళ్ళని అందరినీ హెల్ప్ చేస్తాడు. అందరు ప్రజలు ఆయనకి ఓట్ వేసి 11th నవంబర్ రోజు ఓట్ వేసి అందరూ నవీన్ అన్నని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఆన్ 14th నవంబర్ యూ కెన్ సీ ద రిజల్ట్ మేడం.
సో చూస్తున్నాం కదా పబ్లిక్ టాక్ లో కూడా నవీన్ గారు గెలుస్తారు, గెలవాలి అని కోరుకుంటున్నారు. ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వచ్చేసేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టుడే 18 న్యూస్ ఛానల్. నేను మీ పావని. మనకి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ బైపోల్స్ జరగబోతున్నాయి కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రజల ఒపీనియన్, అసలు ఎవరు వస్తే బాగుంటుంది, వాళ్ళ ఒపీనియన్లో ఏ ప్రభుత్వంతో వాళ్ళు సంతృప్తి చెందారు, వాళ్ళకి ఏమైనటువంటి సమస్యలు ఉన్నాయా లాంటి విషయాల్ని మనం ఇక్కడ జనరల్ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం రండి. బైపోల్స్ జరుగుతున్నాయి కదా మనకి, సో జూబ్లీ హిల్స్లో. సో మీరు ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఏం భయపడక్కర్లేదు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जुबली हिल्स में ये दूसरी टाइम है जो लोकल कैंडिडेट को एमएलए टिकट दिए। तो अब तक 12 साल गोपीनाथ साहब को दिए पब्लिक आवाम, लेकिन गोपी साहब ना कुछ डेवलपमेंट का बोरा बंडा रहमतनगर एरागड्डे में कुछ डेवलपमेंट नहीं हुआ स्लम एरिया माइनॉरिटीज में। अब नवीन यादव साहब जो है कैंडिडेट कांग्रेस के, लोकल है, अभी 2 साल 3 साल जो टाइम है वो टाइम में क्या करते क्या नहीं करते, उन्हें एमएलए बने हुआ बोल सकते। एक तो लोकल है, उनको मालूम है कि डेवलपमेंट की क्या चीज़ है, यहाँ पे क्या जरूरत है क्या चाहिए, और आवाम को मालूम है कि आवाम की तकलीफ क्या है उनको। गोपीनाथ साहब जो थे पैसे वाले थे, उन सिर्फ पैसे वालों को देंगे, लोकल पब्लिक को, माइनॉरिटीज को, मुस्लिम्स को, किसी को नहीं देंगे। और इनके पार्टी के जो कॉर्पोरेटर्स है उनके खुद के बना लिए तो है, और लोग कई लोगों के पॉलिटिकल लोगों की कैरियर खराब करे तो है गोपीनाथ साहब। సో आपका हिसाब से कांग्रेस पार्टी कांग्रेस पार्टी 101% जुबली हिल्स से जीती और जीतना चाहिए, क्यों बोलते तो लोकल का घर का आदमी है, घर वाले घर को डाले तो अच्छा रहता। सही बात. और అంకుల్, ఇప్పుడు బైపోల్స్ జరుగుతున్నాయి కదా మనకి జూబ్లీ హిల్స్ లో, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి దాంట్లో. సో మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఎందుకు లాంటి మీ పర్సనల్. పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది, కమ్యూనల్ గా ఉంటుంది అని. సో మీ దృష్టిలో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారిని చూసి వేస్తలేము, కాంగ్రెస్ పార్టీని చూసి వేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అందరికీ ఈక్వల్ డెవలప్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్న, ఈక్వల్ డెవలప్మెంట్ వస్తాయని, అందరు కలిసిమెలిసి ఉండాలి, అందుకే వేస్తున్నాం. బొరబండ దగ్గర ఉన్నాము. పీపుల్స్ పోల్స్ తీసుకోవడానికి అసలు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, జనాల సమస్యలు ఏంటి, ఇక్కడ ఎలా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కరించగలదు అని అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ ని మనం ఈరోజు తీసుకుందాం. చెప్పండి సార్, మీకు ఇప్పుడు బైపోల్స్ జరుగుతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది, కొంచెం చెప్తారా సార్? ఓకే మేడం, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. నేను ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఎల్ఎల్బి చదువుతున్నాను, ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి నేను 10 ఇయర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే సమాజంలో ప్రజల గురించి మాట్లాడుతున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం చేయాల్సింది కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క ఉద్యోగాలు, ఇప్పుడు మీరు అవ్వండి, ఎవరైనా అవ్వండి, మనము మన తల్లిదండ్రులు కన్నమ్మ కష్టాలు పడి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఒక ప్రయోజకులు కావాలని చెప్పేసి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసి రోడ్ల మీద జాబులు లేక ఖాళీగా ఉన్నాం. అవునా? 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒకటి, నేను ఎందుకంటే అతని వ్యతిరేకం ఇతని వ్యతిరేకం అని చెప్పట్లేను. మీరు ఏదైనా నేటి బాలులే రేపటి పౌరులు అంటారు. ఈరోజు యూత్ మెయిన్, అవునా? సో యూత్ కోసము ఆలోచన చేయాలి. ఎవరు చేసినా ముసలిళ్ళ కోసం అలాంటే వాళ్ళు మనకు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని చూడాలి, ఎంతవరకు చూడాలి కాబట్టి. ఇప్పుడు రేపటి ఫ్యూచర్ మనది కాబట్టి వాళ్ళు ఏం చేసారు, ఒక పోలీస్ జవాన్కి మాత్రమే, పోలీసులు అంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇచ్చేసారు. ఈ 10 సంవత్సరాల్లో ఎవరికి జాబ్స్ ఇచ్చారు? ఒక ప్రూఫ్ కావాలండి. దాని ద్వారా వై బికాజ్ ఎందుకోసం అంటే రీసెంట్గా తెలంగాణ కోసం నేను కొట్లాటం చేసిన, తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడ్డాం, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాతకి ఎవరికి మేలు జరిగిందో ఒక్కరిని చెప్పమని చెప్పాను. సంపాదించుకున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు కేసీఆర్ సార్, ఖచ్చితంగా ఇస్తాను. ఏ ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చిందో చెప్పండి, 100% ఆయన కాళ్ళకు వచ్చి దండం పెడతాను. ఓకే సార్, మెయిన్ మీ కన్సర్న్ ఏంటంటే యూత్ ఎంప్లాయ్మెంట్. నా కన్సర్న్ ఏంటి అంటే మేడం, చెప్పేది ఏమండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటేనే ఇప్పుడు చూడండి మేడం, నా దగ్గర ఇప్పుడు నా జోబులో ఒక 10,000 ఉన్నాయి, నన్ను కొట్టి గుంజుకపోవచ్చు నువ్వు, ఎవరైనా రోడ్ మీద పోయేటోడు నా దిమాగ్ని తీసుకపోలేడు. అవునా? ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్. అందుకోసమే పిల్లల్ని చదివిస్తున్నాం. మీకు ఏ ప్రభుత్వమైనా ఉండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నాకు తెలిసేది ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి. మీరు ఈ రేషన్ బియ్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ఏమంటారు ఫ్రీ బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమైనా కానీ అంటే పెడుతురు వాళ్ళ కోసం. వాళ్ళు ఎందుకోసం అంటే మీరు ఇవన్నీ పెట్టి చెప్పట్లేదు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ మెయిన్. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి, వాడి కాళ్ళ మీద వాడు బతుకుతాడు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ పెట్టి ఏం చేస్తున్నావు, ప్రజల్ని సోమరిపోతులు తయారు చేస్తున్నావు. నేను ఫ్రీగా బియ్యం ఇస్తా అంటున్నావు, నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ, నేను అవి ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అంటే ఎందుకు ఇస్తావు నువ్వు? మనకు చేతులు కాళ్ళు లేవా? మనం చేసుకోలేమా? నేను తప్పుగా అనుకుంటే ఏమన్నా అనుకోండి మీరు, కానీ మనకి ఒకటి ఏం కావాలంటే నువ్వు ఎడ్యుకేషన్ నేర్పించేసి నీకు డిగ్రీ బీటెక్ చదువుకున్న తర్వాతకి వాడు ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళ అథారిటీ ఏంది. వీళ్ళ పిల్లలు ఏమో అవుట్ ఆఫ్ అబ్రాడ్లో వెళ్ళిపోయి మంచిగా చదువుకుంటారు. వీళ్ళనేమో ప్రజలకి మెయిన్గా చెప్తున్నా మేడం, 2014, 15, 16 అనే డ్రగ్స్ అనేవి హైదరాబాద్కి వచ్చినాయి. డ్రగ్స్ అనేది మెయిన్గా సరే ఏదో ఆలోచన పెట్టుకొని మనిషి యొక్క ఆలోచన వానికి ఏంటంటే ఒక మైకంలోకి వెళ్ళిపోయి ఒక మత్తు పానీయాన్ని అలవాటు చేస్తాడు. ఆ మత్తు పానీయాన్ని అలవాటు చేసి వాడు చదువుకోకుండా తయారు చేస్తున్నాడు. అవునా? ఇగో నా నేను అందుకోసమే నేను చెప్పేది ఏంది మేడం, ప్రతి ఒక్కరికి ఏమైనా చెప్తున్నా, కానీ నాకు మొన్న వ్యక్తిగతంగా చూసుకుంటే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. మొన్న ఒక న్యూస్ చూసిన నేను, రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో చాలా అద్భుతంగా మాట్లాడింది. ఏ విషయంలో నేను పార్టీతో చెప్పట్లేను, వ్యక్తి గురించి చెప్తున్నా. ఎందుకోసం అంటే మన తల్లి తండ్రి ఎవరైనా కానీ అమ్మ డాడీ వాళ్ళు ఉంటేనే తల్లి తండ్రి గురువు దైవం అంటాం. మమ్మీ డాడీకి మీరు వచ్చిన జీతంలో అయినా కొన్న రీసెంట్గా 70,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చారు. చాలా అప్రిషియేట్ నాటేటలో అది, దానికైతే నేను ఒప్పుకుంటా. ప్రపంచం మొత్తంలో ఇక్కడ సన్న బియ్యం ఇవ్వట్లేరు, ఇతను ఇస్తుండు, ఓకే రైట్. ఫ్రీ బస్సు ఇస్తున్నాడు, ఓకే రైట్. 100% కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఓకే రైట్. కానీ నేను ఆలోచన చేసేది ఏంటిదంటే, అతను ఏమన్నాడు, మీ అందరికి జాబులు ఇచ్చాను, మీ జాబులకి మీకు వచ్చే జీతాలకు వెళ్ళి అట్లీస్ట్ ఒక 10% మీ మమ్మీ మీ డాడీకి పెట్టండి. ఎంత చాలా గొప్ప విషయం మేడం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక లీడర్గా ఆయన ఏమన్నాడంటే ప్రతి ఒక్కరిని చదువుకోమని చెప్పింది. చదువుకుంటే చాలు, మన కాళ్ళ మీద మనం బతుకుతాం, ఎవరి కింద బానిసగిరియం చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆ విషయంలో చాలా అంటే చాలా నచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇలాగే ఆలోచన చేసి, ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి వారు ఇలాగే ఆలోచన చేసి ప్రజల కోసం ఆలోచన చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఎవరైతే ఖాళీ ఉన్నారో వాళ్ళకు ఒక రూట్ చూపించాలని చెప్పేసి. లేకపోతే ఎవరికంటూ వాళ్ళ ప్యాషన్ ఉంటుంది కదా మేడం, మీ ప్యాషన్ ఏంటి? ఒకరికి పోలీస్ కావాలంటే, ఓ డాక్టర్ కావాలంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది నీతోనైనా కాడికి ఫ్రీగా. మీరు మా పైసలు తీసి మాకే ఇస్తారు కదా, మేము ఉప్పులు పప్పులు ఎండ్లకెళ్ళి కట్టే ఇస్తున్నావు కదా, నీ ఇంట్లోకెళ్ళి జోలకెళ్ళి అయితే ఇస్తలేవు కదా, అంతేగా మేడం. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఇవ్వాల్సింది సొసైటీకి ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. నీవు గుడిలో బడీలు కట్టవద్దండి, నీ ఆత్మగౌరవం కోసం నువ్వు దేవుని మొక్కుంటావా, అది మన ఇంట్రక్షన్ సెట్టి. ఖురాన్, బైబుల్, భగవద్గీత ఏదైనా ఉండండి, మనము మన మైండ్ ప్రశాంతత కోసం దాన్ని మనం చదువుతాం. కానీ మనం రోడ్ ఎక్కినామంటే రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తాం. ఇప్పుడు మీరైనా అదే చట్ట ప్రకారంగా వచ్చారు, నేనైనా అదే చట్ట ప్రకారం వస్తా. బండి తీసుకొని రోడ్ మీదకి పోగానే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డదంటే అది రాజ్యాంగం ప్రకారం జరుగుతుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి పక్కా ఎవరేమైనా ఇవన్నీ చదువుకుని రాజ్యాంగం మాత్రం చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మన సబ్జెక్టులలో 8th, 9th, 10th ఈ 3 సబ్జెక్టులలో రాజ్యాంగం అనేది పెట్టినాకే ప్రతి ఒక్క రైట్స్ అన్నిటికంటే పెద్ద హక్కు ఏంటిదంటే జీవించే హక్కు మేడం. నాకు తెలుసు ఆ జీవించే హక్కు మీద నేను కొంచెం చేస్తాను. నాకు కొంచెం రాజ్యాంగం చదువుతున్నా ఇప్పుడే. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనేది నేర్పియాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి చదువుకుంటే ఏమైంది, ఇట్లా వాళ్ళు చదువుకుంటే వాళ్ళంతలో వాళ్ళు సెట్ అయిపోతారు. ఇక్కడ మెయిన్గా మొత్తంగా తిరుగుతుంటే నాకు కనిపించేది ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే నడుస్తున్నదో అదే రూలింగ్ పార్టీ మీద కొంతమంది అంటున్నారు కాంగ్రెస్, కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్. కానీ ఎవరు వచ్చినా కానీ 3 సమస్యలు ఉండేది మాత్రం కాంగ్రెస్ ఉంటుంది పైన రూలింగ్ పార్టీ. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నాకు మెయిన్ ఏంటంటే నవీన్ యాదవ్ అన్నగారు నిలబడ్డారు ఇటు సైడ్. అతను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్.
సరే వాళ్ళ డాడీ ఎవరైనా ఉండని, వాళ్ళ బ్రదర్ ఎవరైనా ఉండని, తన విషయంలో ఏమైనా ఉండని, వాళ్ళ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, అతను ఒక యూత్ కాబట్టి, ప్రజల కోసం అన్న అని చెప్తే పిలిచే ఆ తమ్ముడు నేను ఉన్నా, అక్క అని వచ్చే వ్యక్తి కాబట్టి అతను ఉంటే బాగుంటుంది. వై బికాస్ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు గోపీనాథ్ గారు ఇక్కడ వచ్చి కాలనీలో తిరగలేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పుడు వచ్చి ఏ కాలనీలో తిరగాలి, వాళ్ళ ప్రజలకు చూడాలి. ఒక్కసారి కెమెరా ఇక్కడ తిప్పుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మీరు ఇప్పుడు చూస్తే పక్కన గడిలో ఇట్లా వెళ్తే కనిపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొంచెం రోడ్లు వేపిస్తుంది, బాగానే చూపిస్తుంది, అంతా చూపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే మేడం, నా ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకి ఒక మత్తు పనులు అలవాటు చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసింది అనుకోండి, అది ఏ ప్రభుత్వమైనా కానీ మేము చేతులైతే మొక్కుకుంటాం. ఒకటి ఫ్రీ హాస్పిటల్. ఇప్పుడు నీకైనా అదే మెడికల్ కావాలి, నాకైనా అదే మెడికల్ కావాలి, అందరం ఒకటే కాదు. సో మీరు అనేది ఏంటంటే యూత్ స్కిల్స్ ని ఎంపవర్ చేయాలి, Yes, yes, yes. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రభుత్వం కావాలి మీకు. అలాగే హెల్త్ సెక్టర్, పవర్టీ వాళ్ళకి ఎస్పెషల్లీ బీపీఎల్ లో ఉన్న వాళ్ళకి హెల్త్ సెక్టర్ ని కూడా ఏ ప్రభుత్వం అయితే చూసుకోగలుగుతుందో అది కావాలి. అలాగే మీరు కొంచెం మొన్న రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాని మీద మాట్లాడినందుకు మీరు కొంచెం అయ్యి సో నాకు కొంచెం చాలా బాగా నచ్చింది మేడం. ఆయన మాట్లాడే మాటలలో ఏం చెప్పిందంటే ఫర్దర్ వగేరా ఏమైనా ఉండని, తల్లిదండ్రులని మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఇచ్చే జీతంలో 10% తీసి నేనే అకౌంట్లో వేస్తాను. చూసినావా, దండం పెట్టాలనిపించింది ఆయనకు. ఎందుకంటే మేడం, మనం ఎంత పెద్దగా అయినా కానీ, ఇప్పుడు మీరైనా కానీ రేపు మ్యారేజ్ అయిందో కాలేదో ఎవరినో చేసుకుని అక్కడ వెళ్ళిపోవాలి. 20 సంవత్సరాలు మిమ్మల్ని పెంచితే 80 సంవత్సరాలు వాళ్ళు అత్తమామ కూడా అమ్మ కాడికి వస్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులే కదా, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని పెద్దగైన తర్వాతకి మనం కాలం మీద నిలబడిన తర్వాతకి వాళ్ళని వదిలేస్తే ఎట్లా ఉంటుంది మేడం? అది తప్పు. కానీ ఆ విషయంలో మాత్రం ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని చదువుకోమని చెప్పింది. కానీ నేను కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. వీళ్ళు ఎందుకంటే యూత్ ఎక్కువ ఉంటుంది మొత్తంలో, ఆ యూత్ డిసైడ్ చేసుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని గెలిపించుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మాకు తెలిసి కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరండి? అనిల్ కుమార్ మేడం. ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూలో బాబా బోరబండ బాబా సాగర్ నగర్ కాలనీ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు సార్ యాదన్న దగ్గర ఉన్నాము. ఈయనే ఈ కాలనీకి లీడర్, ఈ కాలనీని స్థాపించినటువంటి లీడర్ కూడా యాదన్న ఇక్కడ ఉన్నారు మనతో పాటు. అసలు ఇప్పుడు జరగబోయే బైపోల్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఈ కాలనీ ప్రజలు ఎస్పెషల్లీ ఏ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఏ ప్రభుత్వం వస్తే అలాంటి సమస్యల్ని తీర్చగలదు అనే విశ్వాసం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనేది మనం ఈ అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే యాదన్న. అన్న, ఇప్పుడు మీరు చూసారు కదా, మేము వచ్చింది బైపోల్స్ లో ఏ సమస్యలు ఈ కాలనీలో ఉన్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కొంచెం చెప్తారా? సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, జల్దీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు 5 లక్షలకి ఇల్లు ఇస్తా అంటారు. మన సిటీలో కూడా అలాంటి చేసారు. మొన్న 3 లక్షలు ఏమో కాన్సెషన్కి 30,000 ఇండ్లు ఇస్తాను గరీబ్ వాళ్ళకి. కానీ బాబాసాల ఈ బోడబండ డివిజన్లో పేదవాళ్ళు బాగున్నారు, ఇల్లు లేని వాళ్ళు. దయించి వాళ్ళ సీఎం గారు వాళ్ళకి ఎక్కడన్నా స్థలం ఉండటానికి ఇల్లు ఇస్తే, కిరాయి వాళ్ళు ఉన్నారు, అంతా ఓటర్లే, 20 సంవత్సరాల నుంచి ఉంటారు కానీ వాళ్ళకి ఇల్లు లేదు. తర్వాత ప్రభుత్వం వచ్చింది కానీ టీఆర్ఎస్ ఎవ్వరికి ఇవ్వలే. వాళ్ళ చెంచగిరి చేసిన వాళ్ళకి ఒక 10 మందికేమో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళకి ఎవ్వరు వాళ్ళ మాట విన్నారు, వాళ్ళకి ఇచ్చారు కానీ మిగతా వాళ్ళది అయితే ఎవ్వరికి ఇవ్వలే. వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఏమీ లేదు. ఇది ఏమనుకుంటున్నా అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరికి, గరీబ్ వాళ్ళకి అందరికి మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ కన్సర్న్ మీకు ఇల్లులు, పేదవ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంత ఇల్లులు కావాలి. ఓకే అన్న. అది కాక మాకు కొన్ని రోజులు మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా సతాయించినారు. మాకు పార్టీలకు రాని కేసులు పెడతాం, మా రేషన్ కార్డు చేసారు, రేషన్ కార్డు చేసారు. మరి పార్టీలకు వెళ్ళకపోతే మా పార్టీలకు రా, లేకపోతే అది వస్తు అది చేసారులే. ఇప్పుడు అది పెద్ద రౌడీలు అది మాట్లాడు. 2010లో చిన్న యాదవ్ మేము కేసీఆర్ అమ్మడు తిన్నప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నామో ఆయన చైతన్య రథం ఇచ్చిండు. ఎవరు? సిరిసిల్ల యాదవ్ ఇచ్చిండు. ఆయనకి రథం తిరగకపోతే, డబ్బులు లేకపోతే తిరగటానికి డబ్బులు సిరిసిల్ల యాదవ్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన రౌడీ ఎట్ట అయినాం? అప్పుడు లేడా రౌడీ? ఇప్పుడు ఎందుకు అవుతాడు రౌడీ? ఇప్పుడు పార్టీ మారాగా రౌడీ అవుతాడా? ఏదో వాళ్ళ అబ్బాయి ఎంగు ఉంటాడు కాబట్టి ఎందుకు గెలిపించుకుంటామంటే, ఇప్పుడు జూబ్లీస్లా ఈజార్ ఒకప్పుడు
అర్ధరాత్రి కాడ 1 గంటకి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లేపి ఇక్కడ ఆపత్తు ఉందన్న ఇక్కడ అది అవుతుందంటే పరిగెత్తు ఉరికొచ్చాడు. ఇప్పుడు అలాంటి పీజీఆర్ వస్తుండ అనుకుంటున్నాం, మాకు సంతోషం ఉంది జూబ్లీస్లా. మళ్ళీ పీజీఆర్ వస్తున్నాడు, ఆ పీజీఆర్ లాంటి మనిషి వస్తున్నాడని మాకు చాలా సంతోషం ఉంది. అలాంటి ఇక్కడ ఒక కార్పొరేటర్ ఉన్నాడు బాబా పసదిని, ఆయన కూడా ఏదైనా పనులు అంటే ఇమీడియట్గా చేస్తాడు. ప్రస్తుతం ఆయన కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా బాగా చేస్తున్నాడు పనులు. మాకైతే ఇంతవరకు ఏదైనా కావాలంటే అవసరాలకు మంచిగా డెవలప్ చేస్తారు. కానీ ఖాళీ చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తే బాగుంటుంది. సరే అన్న, అయితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేద ప్రజలందరినీ కూడా ఆదరించి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పిస్తుందని మీ నమ్మకం. అది నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మీరు అనుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి కాదమ్మా, ఇప్పుడు 25, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇళ్ళనే అయిపోయింది మాకు కాంగ్రెస్ లో. ఇంతవరకు ఏ పార్టీ లేదు. కానీ మధ్యలో ఈ టీఆర్ఎస్ వచ్చి చాలా సతాయించింది, అన్ని చేసింది. కానీ అవి చెప్పుకుంటే కథ పెద్దగా ఉంటుంది. కానీ మేమైతే నవీన్ యాదవ్ వేసి గెలిపించుకునే వాళ్ళని చూస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. చెప్పండి. నా పేరు అర్జున్, అర్జున్ గారు. బాబాసాహెబ్ నగర్ పైన ఉంటా. అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరం ఉన్నది. సంవత్సరంకు మనం క్రిస్టియన్స్ ఒక్క జత బట్టలు పిల్లలకి ఆడలకి ఆయనది, మళ్ళీ దసరాలో ఒక జత బట్టలు, దానికి సేమ్ ఇవ్వలేదు. అది ఇచ్చిన ఇది ఇచ్చిన. పెళ్ళి మా అన్న తమ్ముళ్ళ ఇంట్లో 2, 3 అయింది. ఆ షాదీ ముబారక్ ఎవరికి రాలేదు. వాళ్ళ మనుషులు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకే వచ్చినది. ఆయన ఏమి ఇవ్వలేదు. మనకిప్పుడు మా ఇంటికి ప్రతి ఒక్కరు 200 యూనిట్ ఫ్రీ ఉంది, సన్న బియ్యం ఉన్నది, బస్ ఫ్రీ ఉన్నది. మన ప్రతి ఒక్కరికి మనకు మంచిగా ఉన్నది. ఆయన ఏమి ఇవ్వలేదు. సంవత్సరంకు ఒక జత బట్ట, అవి కూడా కుట్టుకోనికి 700 అయింది. అవి కుట్టుకోలేదు, మనం అట్లనే పెట్టేసిన బొందలు కుట్టుకున్నారు గదికి అంతే. కానీ ప్రతి ఒక్క బీదలకు ఏం రాలేదు. వాళ్ళు ఎవరు చెంచలు ఉంటారు కదా, వాళ్ళకే వచ్చినాయి, మనకు రాలేదమ్మా. 3వ డివిజన్లో క్రిస్టియన్స్ కనీసం చాలా ఓటర్లు ఉన్నాయి. కానీ చనిపోతే వాళ్ళకి స్థలం లేదు మేడం. గవర్నమెంట్ ఎట్లయినా ఎక్కడన్నా ఒక ఎంత దూరమైనా సరే 50 కిలోమీటర్లట మాకు అది దేవి ఘాట్ ఇవ్వాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. అది నవీన్ యాదవ్ గెలిచినాక అదే చేస్తాం. ఆయనే గెలుస్తాడు, ఆయనకే ఇస్తున్నాం ఆయన. అందుకనే ఇక్కడ క్రిస్టియన్స్ ఇవి దేవి ఘాట్ లేదు. దానికి చాలా చాలా ఎంత తగ్గిలేమంటే అది అన్ని మతాలలో ఒక్కనే పెడుతున్నారు. ఒకరు ఇటు ఒకరు అటు ఒకరు అటు అని. అందుకని దేవి ఘాట్ ఇచ్చిన బాగుంటుంది. ఇది సార్ చెప్పినప్పుడు కర్ణాటక నుంచి వచ్చి 40-50 ఏళ్ళు అవుతుంది. ఏం లేదు, మనం నవీన్ అన్న కోట్ వేస్తాం, గెలిపించుకుంటాం, ఆయనతో మన పని చేసుకుంటాం. ఆయన భరోసా ఉన్నది మనకు, అంత తప్పక. बात करो, थोड़ा थोड़ा हिंदी बात करो. कुछ भी नहीं होता है यहाँ तक, कि आते कुछ भी नहीं है. बोलना है आपका मर्जी. अभी जो भी इसमें इलेक्शन हो रहे ना, इलेक्शन में कौन जीते तो अच्छा रहे. कांग्रेस आ रहा ना, फिर आना नहीं, कौन सा आए तो अच्छा रहते. हाँ, बोलो. कांग्रेस ही सर, अपने दिल तो कांग्रेस का बोली तो है. फिर अब कैसा क्या नहीं कि अपन अपन मांगते, हम लोगों को क्या करते हैं बोलो. कांग्रेस आए तो अच्छा रहते, बीआरएस और बीजेपी आए तो अच्छा रहते. हमारे को नहीं मालूम, मगर कांग्रेस अच्छा है. कांग्रेस आना अच्छा है. हाँ, कांग्रेस आना अच्छा है. मगर चर्चा उसका ही चल रहा. अभी 2 साल हो रहे कांग्रेस आके, हाँ, और आपका समस्या क्या है, क्या बताना चाह रहे. क्या भी नहीं बता रहे. ऐसे आज तक हम लोगों को भी कुछ भी नहीं करे ना, क्या बोलना बोलो. हाँ, क्या करना आपको. क्या करना बोले तो घर नहीं से वाले घर देना, गरीब लोगों को सहायता करना, मर्द नहीं से वाले को पिंचिंग पैसे देना. पेंशन नहीं मिल रहा है आपको. हमारा मर्द का मिलता. आपको? 2000 नहीं. अच्छा. तो तो घर नहीं है ऐसे वाले को घर होना. आपको घर है क्या. घर नहीं है, किराए से रहते. हाँ, होना किराए से रहते. अभी नवीन यादव जीते तो आपको घर मिलते होंगे. नहीं नहीं, यही ना कांग्रेस. कांग्रेस वाला फूट उतार लेके गए, मगर कुछ भी नहीं करे आज तक. हाँ. हाँ, पिंचिंग मर्द नहीं से वाले को पिंचिंग 4000 देते, बोले वही केसर करी से 2000 चल रहा. बोलो अब क्या करना, क्या बोलना. फिर आप बोलो, फाइनली कांग्रेस आए तो अच्छा है, नहीं बीआरएस आना, क्या आना. कांग्रेस
कांग्रेस भी क्या भी नहीं करे, अब क्या कांग्रेस जी जाने का उम्मीद है, क्या बोलना अब। अभी 2 साल हो गए मगर कुछ भी नहीं करे कांग्रेस भी। और 3 साल टाइम है ना, करते होंगे कुछ भी। हाँ, उसका तो चर्चा चल रहा है वही हाँ सरकार है केंद्र में हाँ आने वाला है उन्हीं चाहने वाला है, उसको देने का वोट इरादा है। अच्छा, हम्म आप भी उनको ही डालते क्या? उनके डालते। ठीक है, थैंक यू। సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ హడావిడి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏంటో కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ హడావిడి చూస్తున్నాం. మెయిన్ గా 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే అందరూ బీజేపీ ఉన్నారు. మరి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ పార్టీ వస్తే బాగుంటది? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది మేడం. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా వరకు మన బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ అనేది ఏం కనబడతలేదు. ఇప్పుడు బీజేపీ వస్తే చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి అని దీన్ని ఆశ. ఎందుకంటే ఇప్పుడు ఆయన కలిపినందుకు ఆమె వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రాజుల పరిపాలన లెక్క ఒకరు పోతే ఒకరు అన్నట్టు కాకుండా వేరే వాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళకు బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఉన్నాం. సో పబ్లిక్ చూసినట్టయితే లోకల్లో ఉన్న వాళ్ళకి మేము ఓటేస్తే మా సమస్యలు తీరుస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము అనే ఆలోచనతో ఉన్నారు. దానికి మీరేమంటారు? సమస్య అదే కదా, మార్పు అనేది వస్తేనే కదా. ఇప్పటి వరకు ఇన్ని రోజులు చేసిన సమస్యలు అయితే అవే ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఒక చైతన్యం ఒకటి అనేది వస్తుంది, మనకు కూడా ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందని ఒక ఉద్దేశంతో చాలా వరకు అందరూ చాలా మంది ఏమంటారు అంటే బీజేపీకి వేసి ఈసారి కంపల్సరీ మేము గెలిపిస్తాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూసినట్టయితే రోడ్డు సమస్యలు ఉన్నాయి, అట్లనే సొంతం ఇళ్ల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా ఎలక్షన్స్ కి, ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేస్తే మీరు గెలుస్తారనే ఆలోచన ఉంది? చాలా వరకు ఇండ్ల సమస్యలు ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళా ఇంకా సొంత ఇల్లు కావాలని చెప్పేసి చాలా మంది ఉన్నారు. ఇవి మెయిన్గానైతే ఇవి కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసిర్రు, కాంగ్రెస్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వచ్చి, ఇప్పుడు కూడా మాకేం చెయ్యలేదు, ఏ పార్టీ వచ్చినా అంతే అనే అపోహలో ప్రజలు ఉన్నారు. అపోహ అది ఏనికే కదా బీజేపీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ గెలిపిస్తే అపోహ నుంచి బయటకు వస్తారని నమ్మకం ఉన్నది. గెలుస్తారనే నమ్మకం మీకుందా? నమ్మకం ఉన్నది, 100% గెలుస్తారని ఆశతోని ఉన్నాము. ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏం మారలేదు, బీజేపీ అయితే వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. కొంతమందికి బీజేపీ అంటే చాలా మందికి ఇది ఓన్లీ హిందూకు సంబంధించిందే అని అనుకుంటారు. దానికి మీరు ఏమంటారు? ఇది ఒక మతతత్వ పార్టీ అని అంటారు చాలా మంది. బీజేపీ ఏ కులానికి కానీ దేనికి కానీ విమర్శ కాదు. ఏంటి అంటే హిందుత్వం దేవుళ్ళని గౌరవించడం వరకు చేస్తుంది. కాకపోతే మిగతా ప్రతి ఒక్క కులాలను కానీ గౌరవిస్తుంది. కానీ ఈ గుడికి పోతే ఇడికి ఏవద్దు అని చెప్పేసి ఎవరు అనరు. అది అపోహ నుంచి బయటికి రావాలి. వాళ్ళు చేసే మంచి చెడలు ఏందో చూడాలి కదా. ఇప్పుడు వీడికి వస్తేనే కదా మనకు తెలిసేది. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా మనకి ఏ విషయమైనా తెలిసేది. సో చూస్తున్నాం కదా, బీజేపీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది అని అనుకుంటున్నారు. సో ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము గెలిస్తే అది మతతత్వ పార్టీనా కాదా అనేది కూడా మీకు కూడా తెలుస్తుందని ప్రజలను హెచ్చరిస్తూ కోరుతున్నారు. థ్యాంక్ యూ. సో బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తున్నాం కదా, హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. వారి మాటల్లో కూడా కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ పార్టీ వస్తే బాగుంటది? మీ పార్టీ సైడ్ నుండి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పార్టీ సైడ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆ రోజు నుంచి అంతకుముందు నుంచి ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు 2 పర్యాలు ఇక్కడ గెలిచారు. మీరు కూడా ఈ ప్రాంతాన్ని ప్రతి గల్లీ కూడా బస్తీ తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రతి ఇట్లా పేరుకు మాత్రం ఈ నియోజకవర్గం పేరు జూబ్లీ హిల్స్ అని ఉంది. కానీ మీరు చూస్తున్నటువంటి పరిసరాలు కానీ, ప్రాంతాలు కానీ, చిన్న ఇరుకైన గల్లీలు కానీ, ఈ రోడ్లలో నుంచి కూడా మూసి నది ఎలా పారుతుందో ప్రతి గల్లీలో కూడా ఆ విధంగా మురికి నీరు పారుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అంటే పేరుకు మాత్రం జూబ్లీ హిల్స్ ఒకనంటే 119 నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఒక ఉన్నతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ చాలా మంది హైటెక్ మనుషులు ఉంటారు, హైటెక్ వాతావరణం ఉంటుంది అని మేము కూడా అట్లానే ఊహించుకొని వచ్చాం. కానీ ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి.
ఎంత దుర్భరంగా ఉన్నాయంటే 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఉండవని మీకు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా మీరు ప్రజలకు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ డెవలప్మెంట్ లేదని మీరే అంటున్నారు, మరి ప్రజలకు ఏం చెప్తారు? మేము ప్రజలను అదే అడుగుతున్నాం. అమ్మ, మీరు 3 సార్లు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారు, మీ పరిస్థితులు ఏం బాగాలేదు. మేము ప్రతి ఇంటింటికి ప్రతి ఓటర్ని కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మా బతుకులు మారాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారాలనేసి చెప్పినాం. పోయిన సోదరి మేము కాంగ్రెస్ ను కూడా ఈ విధంగానే గెలిపించాము. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, అయినా కానీ మా దగ్గర ఉన్నటువంటి ఒక తట్టెడు మన్ని తీసేసి కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేసిన సందర్భం లేదు. ఒక రోడ్ డెవలప్మెంట్ చేసిన లేదు, ఒక డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెరుగుపరిచింది లేదు. మాకు మహిళల్ని ప్రతి ఇంట్లో మహిళల్ని అడుగుతుంటే మాకు 2,500 రూపాయలు పెన్షన్ రూపకంగా ఇస్తారు అని చెప్పేసి మహిళల గద్దాన్ని చెప్పినారు. ఈ రోజు వరకు ఒక గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ₹1 కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి పాపం లేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పటి వరకు. ఇట్లా ఈ ప్రాంతం ఎంతైనటువంటి థిన్ పాపులేషన్ ఉందో ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మహిళలు చాలా మంది ఇంటిలో ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ అంటే కొంచెం నాకు 10% ఆ జూబ్లీహిల్స్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అక్కడ కొద్దిగా ఉన్నట్టుంది. మిగతా అది బోరబండ, నేను చూస్తున్నటువంటి ఈ బోరబండ డివిజన్ అయితే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మారాలి అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎలా అయితే అభివృద్ధి ప్రదంలో నడుస్తుందో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే విధంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని మేము అభ్యర్థిస్తున్నాం. వాళ్ళు కూడా మంచి స్పందన ఉంది భారతీయ జనతా పార్టీ. చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఒక హిందుత్వం పార్టీ అట్లా అనుకుంటారు సార్ చాలా మంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ, మీరు మంచి క్వశ్చన్ వేస్తున్నారు. నేను అడుగుతున్నా ఏంటంటే నిన్న ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి అజరుద్దీన్ ని తెర మీదకి తీసుకొచ్చి వారికి దొడ్డిదారిన మంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి 1,00,000 ఓట్లు ఉంటాయి, వాళ్ళ 1,00,000 ఓట్ల కోసం వాళ్ళు తానా పంటాలు పడుతున్నారు. ఇంతకు ముందు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని నవీన్ యాదవ్ ని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ ముసుగప్పి కాంగ్రెస్ ఓటర్లుగా చేస్తున్నారు. అదే ముస్లిం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఈ రోజు అజరుద్దీన్ ని తెరపది తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి మంత్రి పదవి కట్టబెడతా ఉంటున్నారు. ఇది ఎక్కడనే ప్రజలు అంటే ప్రజలు చైతన్యం లేని వాళ్ళకు కూడా చైతన్యం ఉంది, చదువుకున్న రాజకీయ చైతన్యం ఉంది, ఆర్థిక చైతన్యం ఉంది, అన్నిట్లలో కూడా చైతన్యవంతులైన ప్రజలు. మేము కూడా వివిధ పార్టీల ద్వారా వచ్చి వాళ్ళని ఇంకా చైతన్యవంతం చేస్తున్నాం. అమ్మ, మిమ్మల్ని మసిబూసి మారేడుకాయ చేయడానికి మరొకసారి మోసం చేసి ఈ సీట్ ని కైవసం చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడు అనేసి వాళ్ళకి చెప్తున్నానికే మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు కూడా ప్రజలు కూడా మేము చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నారు, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాబట్టే ఇది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఇక్కడే ఓడిపోయింది. అజరుద్దీన్ ని తెరపైకి తీసుకొచ్చింది అంటేనే భారతీయ జనతా పార్టీ ఎంతో అడుగులో వాళ్ళకి అందనంత ఎత్తులో ఇక్కడ గెలింది కాబట్టి అజరుద్దీన్ ఈ రోజు తెరపైకి వచ్చినాడు. సో ఫైనల్ గా బీజేపీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ చూడొచ్చా సార్? తప్పకుండా. ఇక్కడ ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది. ఈయన దీపక్ రెడ్డి గారు కలిసి ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని, నేను జూబ్లీహిల్స్ అనట్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి బోరబండ కానీ మిగతా స్లమ్ ఏరియాని కానీ కేంద్ర నిధులు తెచ్చి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని, ఈ పరిసర ప్రాంతాలని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. దానికి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తాం. ఆ విధంగా మీకు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని మేము తెలియజేస్తాం. సో చూసాం కదా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమేం హామీలు ఇచ్చారో, ఎలా మాట్లాడుతున్నారో. ఒక్కసారి మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. సో చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్. ఎందుకలా భయపడతారు? ఏమైందమ్మా? ఏం లేదు అసలు మీకు ఏం కావాలని అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అది ఫలానోళ్ళని కాదు, ఏ ప్రభుత్వం అయినా కేసీఆర్ కావాలమ్మా. అదేనమ్మా. అంటే నీకు నాకు ఇది కావాలి, నాకు పెన్షన్ కావాలా, లేదంటే గవర్నమెంట్ ఇల్లు కావాలమ్మా. ఇల్లు లేవమ్మా, మా సొంత ఇల్లు. మాకు గవర్నమెంట్ ఇల్లు
గవర్నమెంట్ ఇల్లు కావాలమ్మా మాకు ఇల్లు లేదమ్మా 30 సంవత్సరాలు బట్టి ఇల్లు లేదు మాకు అస్సలు లేదమ్మా మాకు ఆ ఇల్లు కోసం బాధ ఎప్పుడైనా పెట్టుకున్నామమ్మా ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు ఎవరు రావట్లేదు ఏం పని చేసుకుంటున్నారమ్మా మేము మేస్త్రి పని చేస్తాం లేబర్ పని మీరందరూ అంతే అందరూ లేబర్ పనినమ్మా చదువుకుంటున్నారా చదువుకుంటాను బాగానే వెళ్తున్నారు బాగానే వెళ్తున్నాం మెయిన్ గా ఇల్లు కావాలి ఇల్లు కావాలమ్మా సో ఆ ఇల్లు కోసం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీకు పర్వాలేదు పర్వాలేదు. ఇల్లు కట్టిస్తే ఆ, బాగుంటుంది. సరే అవునమ్మా మీకు ఏ ప్రభుత్వం మామూలుగా ఇష్టం ఎవరి మీద నమ్మకం ఉంది అండి ఇవ్వచ్చు నాకు అని మా కేసీఆర్ మీద ఉందమ్మా కేసీఆర్ ఆయన ఇవ్వచ్చు అంతే. పెన్షన్లు కూడా అతనే ఇస్తారు అతనే బాగా చేస్తాడమ్మా దేశం కోసం ఆయన బాగా కావాలని నేను కోరుకుంటాను ఓకేనమ్మా సో సరే. అదే సమస్య మేము ఏం లేదు ఉం. మీ సమస్యలు చెప్దామని సరే అదేనమ్మా గవర్నమెంట్ ఇల్లు కావాలి మేము వచ్చి 30 సంవత్సరాలే లేవర్ అడ్డవీన ఉంటున్నాం కానీ కూడా దొరకలేదు 4 నెలలే మాకు వస్తున్నాం పోతున్నాం కానీ మాకు ఏం దొరకలేదు మాకు గవర్నమెంట్ ఇల్లు కావాలి ముందు ముందుకు ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదు. అప్పుడు కూడా మళ్ళీ చేయి గుర్తుకు వేసిన ఇంతవరకు వచ్చిందే మాకు రాలేదు కదా గవర్నమెంట్ వేసినాం చేయి గుర్తుకు వేసినాం మేము. ఇప్పుడు చేస్తే కానీ ఇస్తే నమ్మకం వస్తుంటే వేస్తాం మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే చేస్తాం మాకు ఎవరినైనా తయారు చేస్తామమ్మా ఓకే అది చెప్తాం మేము ఇక్కడ సరే. ఇల్లు కావాలి ప్రజలకి అంతేలేమ్మా. ఇల్లు ఇచ్చే కిరాయిలకు అదే. రెంట్ కట్టుకుంటున్నాం మేము ఇప్పటికైనా మేము 30 సంవత్సరాలే కానీ రెంటే కట్టుకుంటున్నాం 10,000 ఇప్పుడు రెంట్ పెంచారు సరేనమ్మా మేము ఖచ్చితంగా చేద్దాం సరే అన్న, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు